నెక్స్ట్ తెలంగాణలో ఎన్నికలు అయిపోయినాయి. నెక్స్ట్ ఆంధ్రాలో రాబోతున్నాయి కదా. ఆంధ్రాలో ఏ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే మా ఏపీ బాగుపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటారా? ఏమి కించిత్ కూడా చేయలేదు. కానీ ఏదో నవరత్నాలు, సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఇస్తున్నారు. పక్షపాతమే కానీ ఎక్కడ సవ్యంగా జరిగింది ఏమీ లేదు. ఆ వైసీపీ నాయకులు వాళ్ళకే సరిపోయినాయి కానీ పక్కకు వచ్చిన ఎవరికీ లేవు పెద్దగా. అక్కడ ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పర్వాలేదు, పొత్తు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే పొత్తు పెట్టుకోకపోతే ఈయనకి అందుకని చెప్పి ఆయనతో పొత్తు ఉండాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడం ఈ వయసులో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల చంద్రబాబు నాయుడుకి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? ఇప్పుడు జనాలు బాగా తెలివి మీరిపోయారండి. సానుభూతి అనే వాక్యం అనేది తీసేయండి అసలు పక్కకి. సానుభూతి ఎవరు పెట్టరు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి దాని వెనకాల వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారనుకోవచ్చు మనం? అనుకోవచ్చు, కానీ వైసీపీ వాళ్ళ పాత్ర పెద్ద ఎక్కువ ఉండదని అనుకుంటున్నాం మేము. అది సెంట్రల్ నుంచే వచ్చి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అప్పులు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చినా కూడా అధికారంలోకి అప్పులు తీర్చి రాష్ట్రాన్ని ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు? అది అసాధ్యమే, కానీ తన ప్రయత్నం తను చేస్తారు. అది తనకి అసాధ్యమే, ఎందుకంటే బాగా దాన్ని పూడ్చాలంటే ఆయనకైనా కష్టమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ని ఆయన ఎలాగైతే చేశారో ఇప్పుడు అమరావతిని కూడా అలా చేసే అవకాశం ఉందా? చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఆయన సాయశక్తిలో చేయగలడు అని మా ఒపీనియన్. అది ఎంతవరకు సక్సెస్ అనేది కాలం నిర్ణయించాల్సిందే. పోలవరం ఇంకా 5 సంవత్సరాలు అయిపోతున్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో పోటీ చేశారు 8 స్థానాల్లో ఓడిపోయినాడు. ఆంధ్రాలో కూడా ఓడిపోయే అవకాశం ఉందా, లేకుంటే అక్కడ ఆంధ్రాలో గెలుస్తాడా? అక్కడ కూడా పెద్ద గెలిచే అవకాశాలు తక్కువే. ఆయనకి గెలిచే అవకాశాలు చాలా తక్కువే. ఇన్ కేసు వాళ్ళ పొత్తు విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే బెటర్, చంద్రబాబు అయితే బెటర్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కర్లేదు, చంద్రబాబు గారే అవ్వాలి. చంద్రబాబే రావాలంటారు. సరే, ఈసారి అయితే వైసీపీ పార్టీని ఓదించి టీడీపీ అధికారంలోకి వస్తుందని కన్ఫర్మ్ చెప్పొచ్చు? చెప్పొచ్చు. ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్తారు అక్కడ? టీడీపీకి ఎందుకు వేయలే ఓటు అంటే ఏం చెప్తారు? మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా కానీ చంద్రబాబుకు ఓటేయాలని చెప్తున్నాను. బ్రో, ఆంధ్రాలో నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఆంధ్రాలో? అంటే టీడీపీ వస్తే బాగుంది అనుకోండి. ఎందుకంటే స్టడీ పర్సన్స్ మంచిగా ఉన్నారు. అందులో వైసీపీ వాళ్ళకి పెద్దగా స్టడీ నాలెడ్జ్ ఏం లేదు. ఐటీ కూడా ఏం డెవలప్మెంట్ లేదు. పాపం ఆంధ్రాలో ఇలా ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఇట్లా పాపం చాలామంది హైదరాబాద్ రావాల్సి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఉండాల్సి వస్తుంది. అదే ఐటీ మినిస్టర్ అక్కడ మంచిగా ఉండి అక్కడ కూడా కొంచెం డెవలప్మెంట్ చేసి ఉంటే ఆడ కూడా బాగుంటుంది. అది టీడీపీ అయితే కొంచెం బెస్ట్, ఎందుకంటే అక్కడ కొంచెం స్టడీ పర్సెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరు స్టడీ పర్సెంట్ ఉన్నారు. కొంచెం దానివల్ల డెవలప్మెంట్ ఉండి బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు అంటే జగన్ గారి పాలన ఏం బాగాలేదంటారు? ఇప్పుడు 4.5 years చేశారు కదా, ఆయనది ఎలా ఉంది పాలన? జగన్ పాలన అసలు ఇన్స్టాల్ చూస్తూనే ఉన్నాం. ఇన్స్టాల్ అంత మీద వచ్చిన రీల్స్ ఎవరి మీద రావట్లేదు. పెద్దగా ఏం డెవలప్మెంట్ ఏం లేదు. ఇక నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీ వస్తుంది నువ్వు పక్కా టీడీపీ. మరి టీడీపీ పవన్ కళ్యాణ్ పొత్తు గురించి ఏమంటారు? వాళ్ళిద్దరు కలిసి రాబోతున్నారు పొత్తు పెట్టుకొని, దాని గురించి ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా చేసేది కొంచెం సొసైటీ గురించి చెప్పేదైనా చేసేదైనా కొంచెం సొసైటీలో బాగుండేది చేస్తారు. కాకపోతే ఇప్పుడు టీడీపీ కలవడం వల్ల కొంచెం మంది ఎందుకంటే నెగిటివ్ పాయింట్ వస్తుంది అక్కడ. ఎందుకంటే ఓన్లీ అధికారం కోసం వాళ్ళతో పొత్తైనట్టు కలిసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఒకవేళ ఇద్దరు పొత్తైనాక తనకు ఒక మంచి పొజిషన్ ఇస్తే తను చేసే డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ చేయడం కూడా మంచిది. అది కూడా ఇప్పుడు పక్కా జనసేన ఒకటి గెలవలేదు అక్కడ పక్కా. కాబట్టి సీట్లు అయితే వస్తాయి, ఎక్కువ సీట్లు రావాలి, మన గవర్నమెంటే రావాలనుకుంటే మాత్రం టీడీపీలో చేరడం కరెక్టే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసి 8 స్థానాల్లో ఓడిపోయారు. మరి ఇదే ఆంధ్రాలో రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదండి, ఆంధ్రాలో వేరు, తెలంగాణ వేరు. ఆయన పూర్తిగా ఆయన యొక్క జనసేన పార్టీ మొత్తం తన పార్టీ మొత్తం కూడా ఆంధ్రాలో ఉంటుంది. కాబట్టి ఆంధ్రాలో పక్కా వస్తాయి. అట్లా తెలంగాణలో అక్కడ ఏముండదు. ఇంకోటి బ్రో, ఇన్ కేస్ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, వాళ్ళిద్దరు విజయం సాధిస్తే ఎవరిని చూడాలనుకుంటున్నారు సీఎంగా? చంద్రబాబునా పవన్ కళ్యాణ్? అంటే అతనికి టీడీపీలో ఉన్న చంద్రబాబు చాలా ఇప్పుడు 10 years దాకా ఉందనుకుంటా, ఎక్స్పీరియన్స్ ఉంది. సో తనకు అన్ని డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్క దాని మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ సొసైటీకి సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, అందరికీ
ఈక్వల్గా ఉండాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలని తన మైండ్ సెట్. కాకపోతే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, తనకి కొంచెం ఫ్రెషర్లుగా కాబట్టి కొంచెం పక్క నుండి సలహాలు ఇచ్చి పొజిషన్లో పెడితే జనసేన ఉండొచ్చు అలా. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా, దానివల్ల సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది ఈసారి. పక్కాగా పడుతుందండి, పక్క ఎందుకంటే ఇంతవరకు చంద్రబాబు ఆ జైల్లో పెట్టడం ఎవరి వల్ల కాదు, ఒక జగన్ వల్ల అయింది. సో ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది. ప్లస్ తన పాలన కూడా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ రావచ్చు. ఫైనల్గా 2024లో ఏ పార్టీ రాబోతుంది బ్రో ఆంధ్రాలో? పక్కా టీడీపీ, జనసేన టీడీపీ కలిసి వస్తుంది కాబట్టి టీడీపీ పక్కా వస్తుంది. అక్కడ ఐటీ డెవలప్మెంట్ జరగాలి, అందరికీ హైదరాబాద్ లాగా అక్కడ మారాలి, అన్ని డెవలప్మెంట్ బాగుండాలి.